అడిగాను. వెయిట్ చేయి, తొందరపడుకో. ఎందుకంటే ఏదన్నా మన ప్రోడక్ట్ చేసేటప్పుడు మళ్ళీ మనకి మన డబ్బులు మనకు వస్తే చాలు. లాభం అది దైవాధీనం. లాభం వస్తుందా లేదా అనేది మనం ఏదో తొందరపడి పెట్టేస్తే అది మళ్ళీ వెనక్కి రప్పించుకోవాలంటే చాలా కష్టం. వెయిట్ అని 15 సంవత్సరాల క్రితం చెప్పా. సో ఇప్పుడు ఈ 22లో అది 15 సంవత్సరాలు వెయిట్ చేసినందుకు ఒక మంచి మూవీతో వచ్చారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్క్రిప్ట్ వినగానే మీకు ఇది ఎందుకు ప్రొడ్యూస్ చేయాలనిపించింది? చిరస్థాయిగా ఉండిపోద్దండి సినిమా. మనం చెప్పుకోవడానికి ఒక టైటానిక్ సినిమా, ఒక బాహుబలి, ఒక అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి డెఫినెట్గా. ఎందుకంటే సినిమాలు అందరూ చూస్తారు, కొన్ని సినిమాలే వాళ్ళ గుండెల్లో ఉంటాయి. మెయిన్ ఏంటంటే ఈ సినిమా అన్నది కేవలం నేను కథ, ఆ టైటిల్, మా మనస్తత్వాలు అలాంటివి. ఇక్కడ మేము డబ్బుల కోసం సినిమా తీయలేదు, అలాగని ఒక ఏదో కోట్లు సంపాదించాలని ఇలాంటి ఉద్దేశం అయితే ఏం లేదు. ప్రజల్లో ఒక మార్పు రావాలి. ఈవేళ ఒక సెల్ ఫోన్ పెట్టుకొని వాళ్ళు ఒక వీడియో అప్లోడ్ చేస్తే ఆ వీడియో వాళ్ళకి సరదా, వాళ్ళకి వచ్చే వ్యూస్ వాళ్ళకు ఒక 10 పైసలు 5 పైసలు వస్తుందేమో తప్ప దానివల్ల కొన్ని వందల వేల మంది జీవితాలు పోతున్నాయని చాలా మందికి తెలియదు. బట్ ఈ సినిమా ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. బహుశా అలాంటి వాళ్ళు కూడా అయ్యో తప్పేమో ఇలా చేస్తే అనే విషయం కూడా తెలుస్తుంది. ఈ సినిమా అందరూ బాగుండాలి, అందరూ ఉండాలి అంటే ఒక ఇన్నోసెంట్ ఫ్యామిలీ ఎలా రోడ్డెక్కేసింది, వాళ్ళ వల్ల వాళ్ళ కుటుంబం, చిన్న పిల్లలు కూడా ఎంత ఇబ్బంది పడ్డారని సినిమా అండి. ఇది మా మనస్తత్వం, మా కుటుంబాల మనస్తత్వాలు బాగా కనెక్ట్ అయింది. నేను ఆలీ గారితో సుమారు 25 సంవత్సరాల నుంచి మా ఇద్దరం ఒక మంచి ఫ్రెండ్షిప్గా వెళ్తున్నాం ముందుకి. యాక్చువల్గా సినిమా తీయొద్దు అనేసారు, నేను కూడా సినిమా జోలికి వెళ్దలుచుకోలేదు. బట్ ఈ సినిమా ఏంటంటే ఇది మా ఫ్యామిలీలకి, మా కుటుంబాలకి, ఈవేళ మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి కుటుంబాల్లో టచ్ అవుతుంది. ఇది చేస్తే ఇలా సినిమా తీయాలి, లేకపోతే సినిమా జోలికి వెళ్ళకూడదు. నెక్స్ట్ తీసినప్పుడే ఇలాంటి సినిమాలే తీయాలని మా ఆలీ గారు మాకేదో మంచి సలహాలు ఇచ్చి మాకు తోడుగా ఉంటే నేను ఖచ్చితంగా మళ్ళీ చేయడానికి సిద్ధంగా ఉంటానండి. అండ్ ట్రైలర్ కానీ మూవీ మేకింగ్ కానీ ఇవన్నీ చూస్తుంటే ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అనేవి బాగా తెలుస్తున్నాయి. మీరు కానీ అలీబాబా గారు కానీ అండ్ హాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ ఎస్పెషల్లీ సో పర్ఫెక్ట్ గా ఉంది. అండ్ మీరు అంటే ఇంత కొంచెం లేట్ అయిననే చెప్పొచ్చు మూవీ. చాలా అందరం వెయిట్ చేస్తున్నాం, మంచి మంచి నటీనటులు ఉన్నారు అండ్ కథ బాగుంది, మొత్తం వర్క్ కూడా అయిపోయింది. బట్ ఎందుకు ఒక 1 year గ్యాప్ వచ్చింది? ఎందుకంటే ఈ కోవిడ్ లో మేము జనాభా తగ్గించుకొని షూటింగ్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ టైంలో కోవిడ్ టైంలో వెళ్ళి మా ఈవెంట్కి రండి అని అడగలేదు, సిచ్యువేషన్ మనకు తెలుసు. సో అందుకోసం ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఒక నలుగురు ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మాకు ప్లేసెస్ ఇచ్చారు ఫస్ట్ టైం. నరేష్ గారికి నాకు, అలాగే మా ప్రభాస్, అలాగే మా సమంత, మా సోను సూద్, వీళ్ళు ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేశారు. సో ఈ సందర్భంగా వాళ్ళ నలుగురికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే పిలవగానే మా అన్న బ్రహ్మానందం గారు, మా గురువు గారు శ్రీకృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, అలాగే ఈ సినిమాలో నటించిన నటులు కూడా చాలామంది రావడం జరిగింది. అండ్ నరేష్ గారు షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు, చాలా పెద్ద కాంబినేషన్. ఆయన వస్తే మినిమం ½ డే పోతుంది, మళ్ళీ ఈ కాంబినేషన్ దొరకాలంటే కష్టం అవుతుంది అని నరేష్ గారు రాలేకపోయారు. అలాగే పంతుల లోకేష్ గారు కూడా వేరే సినిమా షూటింగ్లో అవుట్డోర్లో ఎక్కడో ఉన్నారు. సో వాళ్ళిద్దరూ రాలేరు. అండ్ అలాగే ఎప్పటి నుంచో ఈ సినిమాకి మనం అద్భుతంగా మనం బాగా చేయాలి అని చెప్పడం జరిగింది. డెఫినెట్గా నాకు తెలిసి ఈ 2 రోజుల్లో వారు కూడా వస్తున్నారు, రాగానే వారితో కూడా మన ఎంట్రీ ఉంటుంది. అండ్ ఈ 1 year లేట్ అయినందుకు మీ ప్రెషర్ అనేది ఎలా ఉంది ప్రొడ్యూసర్ గారు? ఎస్పెషల్లీ ప్రెషర్ అనేది ప్రొడ్యూసర్స్ కి ఎక్కువ ఉంటుంది. ఆ ప్రెషర్ గురించి మాట్లాడాలి. టెన్షన్ గా ఉంది అంటే నేను మోహన్కి ప్రెషర్ కలుసుకోలేదు, ఎందుకంటే తనకి ఇండస్ట్రీ గురించి తనకి 10% తెలుసు. సో ఎందుకంటే అన్న మాకేంటో తెలియదు, మీరు మాకు తెలుసు,
మిమ్మల్ని నేను నమ్ముతాను, దట్స్ ఇట్, అదే మాట చెప్పారు. నేను ఓకే. అంత సినిమా అయిపోయిన తర్వాత ప్రివ్యూ షోకి ఫోన్ చేసి రేపు నువ్వు హైదరాబాద్ వచ్చాను, దేనికన్నా వచ్చాను రాగానే తనకి సినిమా చూపించాను. అంతా అయిపోయిన తర్వాత రియాక్షన్ ఏంటి అని నేను అడగకూడదు యాజ్ యాంకర్గా. సో మీ రియాక్షన్ ఏంటండి? అదే సినిమా చూసిన తర్వాతే నాకు కూడా ఒక మంచి ఫీల్ అనిపించింది. నేను కొంచెం సెన్సిటివ్ అయిన కూడా చాలా కంట్రోల్ చేసుకునే మనిషిని, బట్ ఆ బాధను నేను తట్టుకోలేకపోయాను సినిమా చూసిన తర్వాత. అలాగే ఆ రోజు వచ్చిన కొంతమంది కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు వ్యక్తులు కూడా వాళ్ళలో ఉన్న ఎమోషన్ వాళ్ళు ఆపుకోలేకపోయారు. సినిమా అంతా అయిపోయిన తర్వాత క్లైమాక్స్ సీన్లో ఆర్య గారికి ఎయిర్పోర్ట్ సీన్ నుంచి కూడా కనీసం ఎక్కడో కుటుంబంలో ఒక్క వ్యక్తికైనా కళ్ళమని నీరు వస్తుందని నా ఉద్దేశం. అంత గొప్ప సినిమా తీసాం కాబట్టి ఈరోజు మీకు ధైర్యంగా చెప్పాలి. సో వెరీ హార్ట్ టచింగ్ మూవీ అని అయితే చెప్పొచ్చు. అండ్ జుబేదా గారు మీరు చెప్పాలి అసలు ఇంకా ఇది వరకు అలీ గారి వైఫ్ అంటే జుబేదా గారా అంతవరకే తెలుసు. ఇప్పుడు జుబేదా గారు అంటే అలా రాలేదులేండి, బట్ స్టిల్ ఏంటంటే జుబేదా గారు అంటే తనకంటే ఒక మార్క్ క్రియేట్ చేసేసుకున్నారు చెప్పాలంటే. అసలు ఫస్ట్ మూవీ గురించి మాట్లాడిన తర్వాత మనం అందుకనే కొంచెం మాటలు ఎక్కువ ఉంటే ఆడవాళ్ళు కదా మాట్లాడుతూనే ఉంటాం, ఫస్ట్ వాళ్ళతో మాట్లాడించేశారు. మీరు చెప్పండి అసలు మూవీ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది ట్రైలర్ అంతా చూసారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేది కరోనా టైంలో ప్రతి ఇంట్లో వినిపించే ప్రేయర్ అది. అందరూ అదే మార్నింగ్ లేవగానే అందరూ బాగుండాలి అని ఆ మాట నాకు అప్పుడే బాగా కనెక్ట్ అయింది. ఈ మూవీకి పేరు పెడతాం తెలియగా నేను చాలా హ్యాపీ అయ్యాను. అదొక ప్రేయర్, ఇప్పుడు మనం అది పలుకుతున్నామంటే అది ప్రేయరే. అది ఆ మూవీ చూసాక అమ్మో మా వారిలో ఇంకా ఇలాంటి కోణాలు కూడా ఉన్నాయా, చాలా వెరైటీ. మా వారిది ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క కొత్త కొత్తగానే కనిపిస్తుంటారు. ఇందులో అయితే చాలా అసలు ఆ ఎమోషనల్ ఏంటంటే మా వారి బాధను చూడలేకపోయాను నేను. తర్వాత మా వైఫ్ మా పాప వాళ్ళు లాస్ట్లో కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు అందరు లేచి శుభం కార్డు పడిన తర్వాత అందరు లేచి క్లాస్ పడ్డారు. అసలు అది మర్చిపోలేము, చాలా ఆనందం వేసింది. అండ్ నేను మనం కూడా ఇంటర్వ్యూలో చెప్పాను, వాళ్ళ బ్యానర్లో నన్ను హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు. నా బ్యానర్లో ఫస్ట్ షాట్ కనిపించేది కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు. సో అలా ఏదైనా చూస్తే అంత మొత్తం ఇంటర్లింక్డ్ గా అనిపించింది. అండ్ మీరు చెప్పాలి అసలు యూట్యూబ్ ఛానల్ అసలు మారు మోగిపోతుంది. నెక్స్ట్ ఇయర్ కి నేను ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 45 years అవుతుంది. ఈ 45 yearsలో 45 years పట్టింది ఈ స్టేజ్కి రావడానికి. 1 yearలో ఆ స్టేజ్కి వెళ్ళింది. ఎందుకు లేదు, అది పక్కన మా వారు ఉండబట్టి నేను అలా ఏదో కొద్దిగా అలా రాగలిగాను. బ్రాండ్ అలీగర్ బ్రాండ్, బట్ అందులో మీరు మాట్లాడే తీరు కానీ మీరు ఇచ్చే కంటెంట్ కానీ అది కూడా, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళ వైఫ్స్ కూడా చేస్తూ ఉంటారు అన్ని, బట్ జుబేదా గారి ఫేమస్ అయినట్టు ఎవరికి అవ్వలేదు నాకు తెలిసి. అండ్ కంటెంట్స్ మాత్రం మొత్తం మధ్యలో పాపం ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు, బలి చేస్తుంటాను. అప్పుడు రియాక్షన్ ఏంటండి మనసులో అందరూ అనుకుంటారు, కింద కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారు, పాజిటివ్ గా ఉంటాయి కొన్ని సర్కాస్టిక్ గా కూడా ఉంటాయి. బాగుంటుంది. అంటే వాస్తవంగా చెప్పాలంటే నేను 20 సంవత్సరాలు అవుతుంది ప్రొడక్షన్ ఫుడ్ మానేసి. అంటే ప్రొడక్షన్ మీన్స్ మంచి ఫుడ్డే, మనం సంపాదిస్తుంది ఎందుకు తింటానికే కదా. సో అదేదో ఇంట్లో వాళ్ళకి చెప్పి నేను షూటింగ్లో ఉన్నా, ఇగో నాతో పాటు ఇంకో నలుగురు ఉంటారు, నువ్వు నీ చెడుతో వంట తీసి మా అమ్మ ఉన్నప్పుడు మా అమ్మ పంపించి క్యారేజ్, మా ఇంటికి నుంచి క్యారేజ్ వస్తుందంటే చాలామంది వెయిటింగ్ ఉండేవాడు. సో అయితే మా అత్తగారు చేసిన బిర్యానీ ఇండస్ట్రీలో తినని వారంటూ లేరు అసలు. సో అట్లాగా మళ్ళీ తను చేసి పంపించడం కానీ ఈ నేమిట్ అంటే వెజ్ కానీ నాన్ వెజ్ కానీ అద్భుతం. సో అందుకోసం నేనేంటంటే తినేదేదో కొద్దిగా అయినా మంచి ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే, ఏదో ఉంది కదా అని గబగబా తినేస్తే అది రేపు పొద్దున్న మన బాడీలో ఆకలి తీరుతుంది,
దాంతోడు ఒక బిర్యానీ తినేస్తున్నాం, లేకపోతే అదేదో తినేస్తున్నాం, ఇదేదో తినేస్తున్నాం. అంటే 100 మందికి చేసేది ఒక రకమైన ఆయిల్ వాడతారు, నలుగురికి చేసేది తను ఒక ఆయిల్ వాడతారు. అది మనకి హెల్తీ. సో అందుకోసం చూడండి, సోమబాబు గారు కానీ, రామారావు గారు కానీ, కృష్ణ గారు కానీ, నాగేశ్వర గారు కానీ, వాళ్ళు ఆ రోజుల్లోనే ఇంటిలో నుంచి ఫుడ్ తీసుకొని తినేవాడు. సో అందుకోసం వాళ్ళు ఆరోగ్యంగా, అందంగా, ఎవరి వేయంగా ఉన్నారు. అలాగే నేను కూడా ఎవరి వేయంగా. చిన్న ఎగ్జాంపుల్ అంటే నాది అంటే ఈ మూవీలో నేను నరేష్ గారి ఫ్యామిలీ తరపున, అలీ గారి ఫ్యామిలీ తరపున కాదు. సో ఆయన షూట్ డేట్స్ నాకు వేరు. ఒక్క చోట ఎప్పుడో చూడడానికి వచ్చారు, అలీ గారు వచ్చారు, ఫుడ్ వచ్చేసింది ఆ రోజు మా అందరికి. సో అది అలా గుర్తుండిపోయింది అనమాట. మెయిన్ గా నరేష్ గారి గురించి చెప్పుకోవాలి. ఇందులో పర్ఫార్మెన్స్ మాత్రం అసలు ఒక ఇప్పుడు ఇన్ని మూవీస్ చేశారు, ఇదొక ఎత్తైతే ఇది ఇందులో డైలాగ్స్ లేకుండా ఛాలెంజింగ్ రోల్. ఎందుకంటే డైలాగ్ ఒక రైటర్ రాస్తే మనం అది ప్రాక్టీస్ చేసి చెప్పేస్తాం. బట్ ఇదేంటంటే ఆ డైలాగ్ లో ఏముందో అర్థం అది మనం ఇక్కడ చూపించాలి. అది చూపిస్తేనే నటు. సో అట్లాగా ఆ క్యారెక్టర్ ఆయన ఛాలెంజ్గా తీసుకొని ఈ సినిమాలో చేయడం. ఆయన ఇంటర్లో కూడా చెప్పాడు, నేను 300 సినిమాలు యాక్ట్ చేశాను, ఏ సినిమాకి ఇంత కష్టపడలేదు, ఈ సినిమాకి అంత కష్టపడ్డా. ఆయన ఇంకోటి ఏంటంటే మా డైరెక్టర్ని పిలిపించుకొని ఇంటికి క్లైమాక్స్ సీన్కి ఒక 4 గంటలు వాళ్ళిద్దరు 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వర్క్ చేసి క్లైమాక్స్లో, ఎందుకంటే తను బాగా చెప్పాలి ఆ సీన్లో. అండ్ అలాగే ఓకే అయిపోలేదు. అయితే ఏం జరిగిందంటే మన హోంవర్క్ చేసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత అది రాత్రి చెప్పే ఉంటాడు నీ డైరెక్టర్ అన్నాడు. చెప్పాడు, కిరణ్ చెప్పాడు, చాలా అద్భుతమైన సీన్ ఇది, నాకు టైం కావాలి. పిల్లలు ఆ రోజు మా డైరెక్టర్ 3 కెమెరాలు కావాలి. అలాగే ఏంటంటే మళ్ళీ ఆ ఫీల్ వస్తుందో రాదో తెలీదు, నాకు కొంచెం ఈ ఒక్కరోజు ఆ 2 కెమెరాలు ఎక్స్ట్రా 2 కెమెరాలు కావాలి, ఏ పని ఒకటి చేసుకొని అట్లాగే ఆయన చేశాడు. అట్లాగే పండింది. అందుకే మేము లాస్ట్లో ఆ ఫీల్ కూడా వచ్చింది. డెఫినెట్గా అంటే మా సినిమా గురించి నేను ఎక్కువ చెప్తున్నారేమో అనుకుంటాను, బట్ చూసిన వాళ్ళు అలా చెప్తే నేను హ్యాపీ. అండ్ యూజువల్గా అంటే సినిమా నేను కూడా అందులో ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్క పాత్రకి ఒక క్యారెక్టరైజేషన్ అనేది ఉంది. ఎలా పర్ఫార్మెన్స్ చేయాలి అనేది ఒక డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే తెలుస్తుంది. సో అది ఎంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అవుట్పుట్ అనేది అంత బాగా వచ్చింది. సో కిరణ్ గారి గురించి ఏం చెప్తారు? సిర్పూర్ కిరణ్ తను గతంలో రైటర్, డైలాగ్ రైటర్, డబ్బింగ్ సినిమాలు చాలా సినిమాలకి చేసి ఉన్నాను. శంకర్ గారితో ట్రావెల్ చేసి ఉన్నాడు. ఈ సినిమా తీసుకొచ్చింది తనే, నాకు తెలియదు. భయ ఒక సినిమా ఉంది మలయాళం, వికృతి అని, ఒక్కసారి చూడండి. నేను చూశాను, నాకు కొద్దిగా మలయాళం తెలుసు, వీళ్ళకి అర్థం కాదు మలయాళం, మీరు చూడండి అని వెళ్ళిపోయాడు. తర్వాత అరే ఎందుకు సినిమా చూడమన్నాడు, చూశాను, ఏంటి చెప్పాలి, ఇది తెలుగులో చేస్తే ఎలా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది, మనం చేద్దాం భయ. అవునా, ఆ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ అనుకుంటున్నాను, ఆ క్యారెక్టర్ బయట చేసే క్యారెక్టర్. ఓకే, మరి ఇది తను ఇలాగా నరేష్ గారు అయితే బాగుంటుంది ఈ మధ్యకాలం అనగానే ఒకసారి మాట్లాడతాను అని ఫోన్ చేశాను. ఎక్కడ అవుట్డోర్లో ఉన్నాను, చూశారు ఆయన కూడా. చూడగానే ఆయన పండు వచ్చింది. సో ఇలాగ మా కాంబినేషన్ కుదిరింది, సినిమా చేయడం జరిగింది. అలాగే కొడతల మోహన్కి చెప్పడం జరిగింది. అమెరికాలో ఉన్న శ్రీచరణ్ కూడా చెప్పడం జరిగింది. అలాగే మా కో ప్రొడ్యూసర్ అలీబాబా గారు కూడా ఇంట్రెస్ట్ చూపించి అందరూ ఇన్వాల్వ్మెంట్ అయ్యి చేయడం. సో అందులో మెయిన్ గా మీరు అండ్ నరేష్ గారు మెయిన్ లీడ్స్ అని చెప్పొచ్చు డెఫినెట్లీ. బట్ ప్రమోషన్స్ లోనే మీరే కనిపిస్తున్నారు, నరేష్ గారు కనిపించట్లేదు. అవుట్డోర్ లో బిజీగా ఉన్నారు. చాలా పెద్ద కాంబినేషన్, అందుకోసం రాలేకపోయారు. చెప్పారు, ఫోన్ చేసి చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఈ కాంబినేషన్ మళ్ళీ దొరకకపోతే 6 months పడుతుంది. సో అందుకోసం అంటే
ఆఫ్ కోర్స్ అండ్ బ్లెస్సింగ్స్. అంటే మేము ఒక వీడియో బయట అన్న ఎక్స్పెక్ట్ చేస్తున్నాం యాక్చువల్గా నరేష్ గారు. డెఫినెట్లీ. మీరు అంటే మీరు చెప్పండి, ఎస్పెషల్లీ ఆ మూవీలో ఒక సాంగ్ గురించి మీతోనే డిస్కస్ చేయాలి, కాశ్మీర్ సాంగ్. ఎలా ఉంది సాంగ్, మీకు ఎలా అనిపించింది? మా వారు రొమాంటిక్ సాంగ్ అది. నేను పిల్లలు ఎదురుగా ఉన్న మా వారు ఆ షూట్ చేశారు. ఆ 3 days కూడా ఎదురుగానే, కెమెరా ఎదురుగానే మేము ఉన్నాం. అదేముంది సాంగ్ అది చేస్తున్నాం, వాళ్ళు చూస్తున్నారు. ఈ సాంగ్ అప్పుడు మా మ్యారేజ్ డే, ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు మ్యారేజ్ డే. నేను చెప్తాను, మ్యారేజ్ డే అయింది. మ్యారేజ్ డే రోజు కూడా షూట్ కి వెళ్ళిపోయారు. అది నాకు కామనే, మ్యారేజ్ అయిన ఇన్ని ఇయర్స్ లో మ్యారేజ్ డేస్ అంటే షూట్స్ ఉంటాయండి. ఫస్ట్ పెళ్ళైనప్పుడే నెక్స్ట్ డే షూట్ కి వెళ్ళారు కాబట్టి నేను ఆ రోజు పట్టించుకోలేదు. ఈవినింగ్ ఫోన్ చేశారు, రా కేక్ కటింగ్, మా డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు వాళ్ళు కేక్ కటింగ్ అరేంజ్ చేశారు, షూట్ స్పాట్ లో మనం కేక్ కటింగ్ చేద్దాము రా అంటే సరే అని వెళ్ళాను. కరెక్ట్ మ్యారేజ్ డే, మా మ్యారేజ్ డే, ఆయన ఫస్ట్ నైట్ సీన్ జరుగుతుంది అక్కడ. అదే మా ఇంట్లో పందిరి మంచం ఉంది, అది తీసుకువెళ్ళి దాన్ని అలంకరించి మా మంచం మీద వాళ్ళిద్దరు కూర్చున్నారని వెళ్ళేసరికి నేను డైరెక్టర్ గారు అన్నారు, రామ కూర్చో స్క్రీన్ లో చూస్తుండు నువ్వు అన్నారు. సరే అని కూర్చున్నాను, చూపించారు. నాకు ఎలాంటి అలవాటే కాబట్టి నేను ఏం పట్టిందో బాగా చేయండి. కానీ ఆ మూవీలో చూడండి, ఫస్ట్ నైట్ సీన్ ఎలా మారింది అనేది సస్పెన్స్. వాడికి పెళ్లి జరిగిందని ఆనందం తప్ప ఆనందం సంతోషం ఉంటుంది. సో ఏంటంటే మా ఇంటికి వచ్చి మా భయ్య ఈ మంచం బాగుంది, మన సినిమాలు వాడదాం, బాగోదులే లేదు దొరకలేదు అన్నారు. సరే ఓకే అని ఒక దాని కూడా వచ్చారు, దాన్ని మొత్తం ఓపెన్ తీసుకుని మా ఇంట్లో మంచం కూడా యాక్ట్ చేసేసింది. ఫస్ట్ నైట్ సీన్ అది అసలు నేను మర్చిపోలేను ఈ మూవీ. జరిగింది. సో అండ్ మెయిన్ గా అంటే మీ అమ్మగారు అప్పట్లో ఎమ్మెల్యేలో చేశారు, మళ్ళీ ఇప్పుడు చేశారు. మంజుభారతి గారు, సనా గారు దీంట్లో మొదలుగా చేశారు. అలాగే మా వివేక్ గారు ఆడిటర్, వారు కూడా నాకు అన్నయ్య క్యారెక్టర్ చేయడం జరిగింది. అలాగే రామ్ చరణ్ మావయ్య క్యారెక్టర్ చేయడం జరిగింది. అలాగే సిస్టర్ క్యారెక్టర్, తర్వాత ఇక మిగతా క్యారెక్టర్స్ కూడా తోడైంది. అంటే ఆఫ్టర్ 30 years ఎమ్మెల్యేగా, నెక్స్ట్ ఇయర్కి 30 years. సో మళ్ళీ ఆ సినిమాలో నాకు మదర్గా చేశాను. మళ్ళీ ఆవిడని మదర్గా బాగుంటుందని చెప్పి ఆవిడ కూడా అడగగానే అయ్యో పిల్లవాడని ఎందుకు చేయడం నాకు చాలా ఇష్టం అని ముస్లిం మదర్ క్యారెక్టర్ ఆవిడ చేయడం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి మూవీ నుంచి ప్రేక్షకులు ఏం తీసుకెళ్తారండి? ఆనందం, ఒక అద్భుతమైన మెసేజ్, ఇలా చేయకూడదు అని జనాలు అది వైరల్ అవుతుంది. డెఫినెట్గా సినిమా చూసిన ఎందుకు ఇవన్నీ అసలు చేయడం వల్ల ఏంటి మీకు లాభం అనేది గ్యారెంటీ చెప్తాను, నమ్మకం అయితే. అండ్ మీరు చెప్పాలి మోహన్ గారు, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి మూవీ అంటే ఒక మంచి సోషల్ మెసేజ్, మంచి కంటెంట్, గొప్ప నటీనటులు అందరూ ఉన్నారు, ఈ థియేటర్లో ఎందుకు రిలీజ్ చేయట్లేదు? యాక్చువల్లీ ఇప్పుడు ఓటీటీ రిలీజ్ చేసిన తర్వాత చాలా మంది నన్ను కానీ మా హరి గారిని, డైరెక్టర్ గారిని, మా కో ప్రొడ్యూసర్స్ కూడా అడిగే విషయం ఏంటంటే థియేటర్లో ఎందుకు రిలీజ్ చేయలేదు అని. యాక్చువల్లీ మా థియేటర్లో చేయాల్సిన పరిస్థితి మాకు లాస్ట్ ఇయర్ వరకు ఉండింది. ఒక కంపెనీకి మేము అగ్రిమెంట్ రాసుకోవటం, ఆ కంపెనీ అతను ఇన్ టైంకి మాకు సరిగ్గా రెస్పాన్స్ అవ్వకపోవటం, మేము అగ్రిమెంట్ రాసేసాం థియేటర్స్ మొత్తం అవుట్లెట్కి ఇచ్చేద్దాం, బట్ ఆయన రెస్పాండ్ అవ్వకపోవటం, ఆయన ఇంట్లో బాగోకుండా ఉండటం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు ఓటీటీకి రిలీజ్ చేయాల్సి వచ్చింది. అంతే తప్ప యాక్చువల్లీ యూనో ఈ సినిమాకి మన మలయాళం సినిమాకి చూస్తే కూడా బడ్జెట్ కూడా చాలా ఎక్కువ పెట్టాల్సి వచ్చిందండి. సో ఇన్ మీన్ వైల్ ఈ సినిమా వరకు వచ్చేసరికి ఆలయం చెప్పినట్టుగా మనకు మంచి పేరు వస్తుందండి. ఒకటే మాట్లాడుతారు, ఈ సినిమాను థియేటర్లోకి ఎందుకు రిలీజ్ చేయలేదు, ఓటీటీలోకి ఎందుకు పెట్టారో ఖచ్చితంగా అడుగుతారు. బికాస్ అంత ఫీల్ గుడ్ ఉంది, ఎందుకంటే మీరు కూడా ఇందులో నటించారు కాబట్టి ఆయన మీకు కూడా బాగా తెలుసు విషయం. మంచి సినిమా తీసామండి,
అందరం కలిగి మంచి సినిమా తీసాం. ఈ సినిమాని మా డైరెక్టర్ గారు మంచిగా చిత్రీకరించారు. అలాగే మా కో ప్రొడ్యూసర్ బాబా గారు కావచ్చు, శ్రీచంద్ర గారు కావచ్చు కూడా మా అందరికి బాగా సహకరించారు. మిగతా నటీనటులు అందరూ కూడా నీతో సైతం 100%. మన మార్నింగ్ 9 రమ్మంటే 8:30కి వచ్చే లొకేషన్ గురించి అన్ని విధాలు కూడా సహకరించడం మీ అందరూ కూడా నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. అండ్ ఆహా అనేది మంచి ప్లాట్ఫామ్. యాక్చువల్ గా ప్రతి ఒక్కరు అందులో డెఫినెట్లీ థియేటర్ కి వెళ్ళి చూస్తారో లేదో తెలియదు కానీ ఆహాలో మాత్రం ఖచ్చితంగా మూవీని చూస్తారు అన్నమాట. ఒకళ్ళు ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. ఆహా ఫ్యాన్. నేను మాత్రం జుబేదా గారి ఫ్యాన్స్. అండ్ యూజువల్ గా అంటే మూవీలో ఏదైనా అనుకుంటే మనము డెఫినెట్లీ తొందరగా అయిపోవాలి, ఇది అయిపోవాలి. అండ్ చాలా మూవీస్, చిన్న మూవీస్ అందరికీ తెలుసు ఇండస్ట్రీలో ఉంది కాబట్టి అది స్టార్ట్ అవ్వడం అనేది ఎంత కష్టమో ఎండ్ అయ్యి రిలీజ్ చేయడం కూడా అంతే కష్టం. సో రిలీజ్ చేయడానికి కారణం ఎవరు మీరు చెప్పండి. ఈ మూవీ రిలీజ్ దాకా వెళ్ళి దానికి కారణం ఎవరు? నేను ఆ మాట వినాలనుకుంటున్నాను. మా వదిలి చెప్పినా నేను చెప్పిన ఒకటే కాబట్టి చెప్పేసి మొత్తం నిజంగా ఈ సినిమా ఎమ్మెల్యేలకు ఎంత కష్టపడ్డారో తెలియదు కానీ ఈ సినిమా చాలా కష్టపడ్డారు. ఆ రోజు కుటుంబాన్ని వదిలేసి పెళ్ళైన మరుసటి రోజు కూడా షూటింగ్ వెళ్ళిపోయిన ఎన్ని సందర్భాలు అయితే ఫేస్ చేశారు. ఐ థింక్ మా వదిలి కూడా పిల్లలు కూడా అంతే బాధపడి ఉంటుంది ఈ సినిమా వరకు. ఎందుకంటే రాత్రి 11, 12, 1 కూడా అయిపోయింది. రేపటి రోజు ఈ సక్సెస్ ఆనందం ఇవంతా మర్చిపోతారు. అండ్ ఖచ్చితంగా సపోర్ట్ ఉంటేనే ఇవన్నీ సాధ్యం. లేకపోతే నా మ్యారేజ్ రాలేదు, నా మ్యారేజ్ మీరు ఫస్ట్ అలాంటి వాళ్ళు కూడా చాలా చూస్తున్నాం. బట్ చాలా ఎంకరేజ్ గా తను కూడా వచ్చి వన్ ఆఫ్ ద మెంబర్ గా పార్టిసిపేట్ చేసింది. అండ్ ఈ టైం పీరియడ్ ఎందుకో చాలా మంచి శుభకార్యాలు జరుగుతున్నాయి ఇంట్లో కూడా. మంచి మూవీ రిలీజ్ అవుతుంది. ప్రొడ్యూసర్ అంటే సమర్పణ ఆలివుడ్ ఎంటర్టైన్మెంట్ నుంచి. అండ్ పాప పెద్దమ్మాయి ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఏంటి మంచి టైం పీరియడ్, గుడ్ టైం నడుస్తుందని చెప్పాలి. టైం వచ్చిందంటే మనకు తెలియకుండా జరిగిపోతుంది. సో అట్టగా సహకరించిన అరవింద్ గారికి ఈ సినిమాలో కూడా ఒక తేడా ఉంటుంది. బ్యాడ్ టైం వచ్చినా కూడా అలాగే గుడ్ టైం వచ్చినా అంతే. సో 1 year లేట్ అవడం కారణం కూడా సమ్ ప్రాబ్లం బ్యాడ్ టైం. ఇప్పుడు రిలీజ్ అయింది వెరీ గుడ్ టైం. అంటే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ గుడ్ రీజన్. ఇప్పుడు ఎందుకు రిలీజ్ అవుతుంది ఈ టైంలో? మంచి కోసమే అయింది డెఫినెట్లీ. అండ్ మెయిన్ గా నాకు మలయాళం వచ్చి అన్నారు. ఎలా వచ్చింది మలయాళం? మలయాళం నాకు నేను బ్యాచిలర్ గా ఉన్నప్పుడు సినిమాకి వెళ్దామని వెళ్ళేవాడిని. ఒక ఎందుకు ఈ సినిమా ఏదో పోస్టర్ బాగుందని థియేటర్లు దూరారు. అప్పుడు తెలిసింది మలయాళం సినిమా అనేసి. వచ్చాను కదా చూసేద్దామని చూసి అట్టాగా అలవాటైపోయింది మలయాళం. సో ఇప్పుడు నేను మలయాళం మాట్లాడతా. మన సినిమాలకి హీరోయిన్లు వస్తుంటారు కదా, ఇంత పేరేందా మలయాళం అంటారు వాళ్ళు. ఇలా అమ్మే మలయాళీ ఫాదర్ ఆంధ్ర అని ఓహో అనగానే మనోడే అని ఫీలింగ్ ఉంటుంది. అనగానే నాకు 10 ముక్కలు తెలుసు. ఆ 10 ముక్కలు మాట్లాడతా. దానిపైన ఏదైనా అడిగితే ఐసీ మధ్యలో చాట అనుకుని రావాల్సిందే. మాట్లాడచ్చు మన మూవీ గురించి మలయాళంలో. പിന്നെ ഇത് ഒരു വികൃതിയാണ് എന്താ റീമാക്കണില്ല. ഇത് అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. പക്ഷേ ఎల్లోరు ఎంత పడం పాత ఇది నమ్మ ఒక ఆశీర్వాదం. ఏమైనా అర్థమైందా? నాకు అర్థమైంది. ఏం చెప్పాను? ఏం చెప్పాను? ఇది మలయాళంలో వికృతి అనే మూవీ మనం తెలుగులో ఇప్పుడు తీస్తున్నాము. ప్రేక్షకులందరూ ఆదరించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్న 10 మాటలు అర్థమని 11 మాటలు చెప్పండి. 11 మాట అది మీకే జర్నీ కాబట్టి మీకే తెలియాలి. సో ఓవరాల్ గా మూవీ గురించి మీరేమనుకుంటున్నారు? ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అండ్ ప్రమోషన్స్ లో భాగంగా మీరు వచ్చారు, అందరికీ హ్యాపీ. సో మీరేం చెప్పాలి? ఇది చాలా డెఫినెట్ గా అందరి మనసులో నిలిచిపోయే మూవీ. ఇది ఇందులో ఒక మంచి మెసేజ్ ఉంది. ఈ మెసేజ్ ఈ తరం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ మెసేజ్. ఇది మా వారు ఈ మూవీ ద్వారా అందరికి తెలియపరచడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా సంసార వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరైతే ఆ రోజున మెంబర్స్ ఉన్నారో అందరూ చూసి
చాలా మంచి సినిమా తీశారు అడిగారు. డైరెక్టర్ గారిని కూడా పిలిచి మేము ఒక సినిమాను చేద్దాం అనుకుంటున్నాము, సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు చేయండి సార్ అన్నారు. సో థ్యాంక్ యూ సార్ ఈ సందర్భంగా మీ అందరికీ. ఎందుకంటే చాలా కాలం తర్వాత వాళ్ళకి అద్భుతమైన సినిమా చూసి వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు. జనరల్గా వాళ్ళు రోజు ఎన్నో సినిమాలు చూస్తారు. సో అందులో ఈ ఒక సినిమా, సో వాళ్ళకి నన్ను పొగడాల్సిన అవసరం లేదు, అంతే కదా. సో వాళ్ళు డైరెక్ట్గా యూ సర్టిఫికేట్ ఇచ్చారు, అడగకుండా. ఈ రోజుల్లో యూ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. సో థ్యాంక్ యూ సార్ ఈ సందర్భంగా మీ అందరికీ. యూజువల్గా అంటే ఈ మూవీ గురించి మాట్లాడుతున్నంతసేపు మెసేజ్ అని కంటెంట్ అని చూస్తుంటే నాకు 2 మంచి సినిమాలు గుర్తొస్తున్నాయి. కంపారిజన్ చేయొచ్చో లేదో తెలియదు, మీరే చెప్పాలి. శ్రేయోభిలాషి అండ్ ఆ నలుగురు అని రాజేంద్ర ప్రసాద్ గారు మంచి, అసలు ఎంత మంచి సక్సెస్ ని సాధించారో తెలుసు నాకు. సో ఆ 2 మూవీస్ గుర్తొస్తున్నాయని చెప్పొచ్చు. కృష్ణారెడ్డి గారి సినిమాలు, వంశీ గారి సినిమాలు, రఘువంశీ గారు, అలాగే ఈవి సత్యనారాయణ గారి సినిమాలు ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఉండేది, ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు ఉండేవి. అండ్ అంటే ఫ్యామిలీతో వెళ్ళి కూర్చొని థియేటర్లో ఓకే ఈ సినిమా చూడొచ్చు అని ఉండేది. సో అట్లాంటి సినిమా నేను తీసాను. సో మమ్మల్ని ఆదరిస్తారని ఒక అద్భుతమైన సినిమా తీసాను.